నెల అయ్యేటప్పటికి వెంటపడి మీ చేత కట్టించుకుంటారు కదా. లేదంటే మరి అట్లాగా వీళ్ళ గవర్నమెంట్ దగ్గర ఎందుకు తీసుకోరు అట్లాగా? ఆ తీసుకోనంత వరకు దోపిడీ నడుస్తూనే ఉంటది. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదన మీద మనం ఆధారపడే పరిస్థితి తగ్గుతుందా భవిష్యత్తు? చాలా తగ్గింది, ఇప్పటికే తగ్గింది, ఇంకా తగ్గుతుంది. కాకపోతే టైం పడుతుంది. ఇప్పటికి దాదాపుగా ఒక 20-30% తగ్గింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు విండ్ పవర్, సోలార్ పవర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తే తగ్గుతుంది, బాగా తగ్గుతాయి. అంటే ఆ ప్రాజెక్టులు కూడా అప్పుడు ఏదో కడపలో ఏదో అన్నారు కదా, కడుతున్నారు, అన్ని కడుతున్నారు, నడుస్తున్నాయి. అలాంటివి వస్తే రాబోయే 5-10 ఏళ్లలో. కానీ ఏదైనా వీళ్ళు అట్లా కాదు కదా, 20 ఏళ్ళకి మనల్ని బందీలు చేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఆడికి ఎవడికో పక్కన 2.5 రూపాయలకి ఎత్తంటే లేదు 4 రూపాయలు 50 పైసలు ఇంకోటి దగ్గర కొంటే ఆ తర్వాత దగ్గర 5.5 కొంటావు నువ్వు, అది దోపిడీనే కదా. 20 ఏళ్ళకి రాసేసాక మధ్యలో క్యాన్సిల్ చేసుకోవడానికి వీలేదు. ఎంత ముందు జగన్ క్యాన్సిల్ చేస్తే ఒప్పుకోలేదు కదా, కోర్టు డబ్బులు ఇవ్వని చెప్పినాయి కదా. అట్లాగే ఉండదు. అప్పుడు కరెంట్ వాడకపోయినా డబ్బులు కట్టాల్సి వస్తాయి. 20-25 ఏళ్ళకి మనల్ని ఊరేసేస్తున్నారు, అక్కడ తాకట్టు పెట్టేస్తున్నారు మనల్ని. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఈ సోలార్కి సంబంధించి అంటే కేంద్రంది ఒకటైతే కేంద్రం పెట్టుబడి అయితే పెత్తనం వీళ్ళదన్నట్టు ఏమైనా మార్క్ చేసుకుంటారు? తప్పేం లేదు, జనాలకి అందరికీ తెలుసండి. ఇప్పుడు రైతుల దాంట్లో పడే డబ్బుల్లో ఏది కేంద్రంది ఏది రాష్ట్రంది అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనకు లోకల్ మీద ఉన్న ప్రేమ జాతీయ స్థాయిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు అందులో